హలో గవర్నర్ సార్ పాసింగ్ టువర్డ్స్ జూబిలీ హిల్స్ ఓవర్. రేయ్, గబ్బర్ సింగ్ తెక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నీకు లెక్కలేనంత తెక్కుంది. అయినా పోలీసులు అలా కుళ్ళబుడుస్తుంటే కళ్ళు అప్పగించి ఏం చూస్తున్నారు అక్కడ? హృదయమే అలలై ఎగసే కను విందగు వేడుక ఎదురుగా నిలచి పిలిచే నవయౌవన నాలిక పులకింతల వింతల సందడి వేళ సమయమా కదలకే అన్ని తనువులు తింది అమ్మాయి కోసమా? అంత బాగుంటుందా గుంట? నువ్వే చూసి చెప్పన్నా ఎలా ఉందన్నా? చుడిదార్ వేసుకున్న డబుల్ బ్యారల్ గన్ లాగా ఉంది. ఫోటో చూస్తే నువ్వు అంత షేక్ అయితే లైవ్ లో చూసుకోండి నేను ఎంత షాక్ అయింటానన్నా. నిజమేరా? ఎట్లా ఫీల్ అయ్యి? వారిని ఇది మన కాలేజా? పాప మన క్లాసా? మన పక్క సీటా? లక్ వచ్చే పక్క సీట్లో కూర్చుంటుందని తెలియక తొక్కలో కాలేజ్ అనుకుని టీసీ తీసుకున్నానే. ఇప్పుడు ఎలా? సార్ ప్లీజ్ సార్ నాకు సీట్ కావాలి సార్. ప్లీజ్ గెట్ అప్ ఐ సే. వరల్డ్ లో వాల్యుబుల్ ఐటమ్ ఏంటో తెలుసా? మన కాలేజ్ లో సీట్ సార్ కాదు, మనిషి ఈగో. నువ్వు నా ఈగోని హర్ట్ చేసినావు. నీకు చచ్చిన సీట్ ఇవ్వను. గెట్ అవుట్. ఊరే పిచ్చోడా, సీటు కోసం చచ్చిపోతావంట్రా? సీటు పోతే ఏంట్రా? ఆ పిల్ల కాలేజ్కి వెళ్ళేటప్పుడు లవ్ చేసుకో, వచ్చేటప్పుడు లైన్ వేసుకో. కాదు కూడదు అక్కడే సీట్ కావాలన్నావు అనుకో, రే అదిగా ఆ పిల్లి గడ్డం గాని లైన్ లో పెట్టి వీడికి సీట్ ఇప్పించు. అట్టాగేనా? నాకు చెప్పాడు కదా ఆయన తొక్కలో సీట్ కోసం చచ్చిపోతానంటే పద ప్రిన్సిపల్ సీట్ ఇప్పిస్తాను. ఈడేవడరా? నీ బామర్ది. రే ఇంకేంట్రా నీ గొడవ? సీట్ ఇప్పిస్తాను కదా, ఇప్పిస్తాపో. కాస్త కష్టపడితే ఎమ్మెల్యే సీట్ దొరుకుతుందన్నా. తొక్కలోది కాలేజ్ సీట్ అంతా, బస్ లో సీట్ అంతా. నా ప్రాబ్లం అది కాదన్నా. అంటే సీట్ ఇచ్చాడా? ఇచ్చాడుగా. ఆ తెల్ల పిల్లి గడ్డం గడికి సిగ్గు సెరవ లేదంట్రా? లాగి పెట్టి కొట్టావు కదా, అయినా ఇచ్చాడా? ఓ చిన్న పని చెప్పాడు, సిన్సియర్ గా చేశాను. అమ్మాయి పక్క సీట్ ఇచ్చాడు. వాడు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు? Now you can go to class. Yes. హాయ్. ఇంత కష్టపడిన తన కోసం అయితే తన దృష్టిలో బ్యాడ్ అయిపోయానేంటి? గుడ్ అవ్వాలంటే ఏం చేయాలో? ఏంటి అలా చూస్తున్నావు? ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటివే ఈ ఫ్లవర్స్. అర్థం కలదా? ఐ లవ్ యూ. సచ్చినోడా, నీ నడుము ఐఫోన్ సింబల్ లా ఉంటుంది, నీ మెడ నక్లిస్ రోడ్డు వెలుగులా ఉంటుంది. అందుకే నా బైక్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేస్తుంటుంది. చొప్పించబడతా అమ్మాయి కనిపిస్తే చాలు ఒకటే వర్డ్ లవ్, ఒకటే థాట్ ఐ లవ్ యూ. సింగిల్ ఫ్లవర్ ఇచ్చి లవర్ అయిపోతా అనుకున్నారా? ఒక్కసారి ఫేస్ చూడరా ఎంత అమాయకంగా ఉందో. నా దగ్గర ఉంది ఒకటే ఫ్లవర్ అనుకుంటున్నావా? కాలేజీలో ఉంది ఒకటే అమ్మాయి అనుకుంటున్నావా? సి ఐ హావ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, దేర్ ఇస్ ఎ బంచ్ ఆఫ్ గర్ల్స్.
పోతే ఫ్లవర్ వస్తే ఒక ఫ్లవర్. హాయ్ అలీ దా దా దా. అర్థమైందిలే. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. యూర్ యాక్చువల్లీ అ వెరీ నైస్ పర్సన్. యూర్ రియల్లీ గుడ్. ఏంట్రా ఇది? ఆడు చెప్పింది నిజమే. ఫీలింగ్స్ కి ప్లకార్డ్ లాంటిది ఫ్లవర్. ఐ లవ్ యూ. ఇప్పుడు ఒక వాడికి క్లాస్ పీకా, నీకు వాడికి తేడా ఏంట్రా? నా దగ్గర ఒకే పువ్వు ఉందండి. వాడి దగ్గర నర్సరీ ఉందండి. వాడు రోజుకి 100 మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తారండి. నేను అలా కాదండి, 100 సంవత్సరాలు సరిపడా మిమ్మల్ని లవ్ చేస్తానండి. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఇంత క్లియర్ గా ఐ లవ్ యూ చెప్తే అర్థం కావట్లేదు అంటుంది ఏంటి? ఇంకెలా చెప్పాలో. స్వామి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నొకే ఒక్క కోరిక కోరుతున్నాను. చదువులో ర్యాంకులు కాదు, జీవితంలో పెద్ద పెద్ద ఆస్తులు కాదు, చాలా చిన్న కోరిక, న్యాయమైన కోరిక. త్వరగా తీరుస్తావని ఆశిస్తున్నాను. కొబ్బరికాయ కొట్టిరా అమ్మా. కొడతావేంట్రా? చంపేస్తాను ఎదవా. కొబ్బరికాయ కొడితే ఏమవుద్ది? 2 ముక్కలు అయితే మనకు అవ్వలేదే. రేయ్ చూడరా, నువ్వు ఇచ్చిన కాయ కొట్టి కొట్టి అమ్మాయి చేయి ఎంత కందిపోయిందో. ఈ హ్యాండ్ వాల్యూ తెలుసా నీకు? కొబ్బరికాయ అంటే ఎలా ఉండాలి? మెత్తగా స్పాంజులా, దూదు పింజులా, సుకుమారమైన ఈ చేతిలా. బేబీ ఫ్యాక్ట్ చెప్తున్నా బేబీ. కొబ్బరికాయలు అంటే ఎలా ఉండాలరా? సార్, ప్రపంచంలో మీరు చెప్పేంత మెత్తటి కొబ్బరికాయలు ఎవరూ కనిపెట్టలేదు సార్. కనిపెట్టాలరా, కనిపెట్టాలి. లేకపోతే ఈ పెయిన్ ఈ పెయిన్ ఎవరు భరిస్తారు? ఊరుకోండి సార్, ఊర్లో కొబ్బరికాయలు అందరికి నేనే అమ్ముతున్నా. ఎవరికి లేని నొప్పి ఈ మేడంకి ఎందుకు? అన్న నాకేం పెయిన్ లేదన్నా. ఆవిడకి లేని నొప్పి మీకు ఎందుకండి? ఎందుకంటావు? లవ్ చేస్తున్నారా? ఆ? లవ్ చేస్తున్నారా అని. చూసావా సిరి, ఆఖరికి కొబ్బరికాయలు అమ్మేవాడికి కూడా అర్థమైపోయింది నేను లవ్ చేస్తానని. కాలేజ్కి వెళ్ళి నీకు మాత్రం అర్థం కావడం లేదు. నేను ప్రేమిస్తానా? Just shut up and don't ever disturb me again. సిరి ఏంటి సార్, ఇప్పుడు మీకు పగిలింది అనుకుంటా. నువ్వా? యా. ఏ అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు పాప, చిన్న కన్ఫ్యూజన్. క్లారిటీ కోసం వచ్చాను. ఏంటా కన్ఫ్యూజన్? బన్నీ, చిన్ని పేర్లు ఎలా ఉన్నాయి? నా మొహల్నే ఉన్నాయి. అయితే సూపర్, పేర్లు ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. ఫిక్స్ చేయడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మా పిల్లలు. వాట్? మన పిల్లలా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి కాదు, పచ్చిగా మారుతున్నాను. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను. రేపు నా టైం బాగుండి తన మనసు మారి నేను తనకి తెగ నచ్చేసి నన్ను లవ్ చేయొచ్చు కదా. ఆ, మరి లవ్ చేసుకొని పెళ్లి చేసుకోకపోతే ఫ్రెండ్స్ ముందు తనకు అవమానమే కదా. కదా, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోతే సొసైటీలో నాకు అవమానం కదా. పిల్లలు పుట్టాక పేర్లు పెట్టకపోతే స్కూల్లో వాళ్ళకి అవమానం కదా. ఆ, అందుకే మన పిల్లలకి ఇప్పుడే బన్నీ నేను పేర్లు పెట్టేశా. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఏయ్ నువ్వు ఉండవే. ఏంట్రా అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? దీనికేం ఇంపార్టెన్స్ ఇవ్వవా? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కన్నావు, ఇవన్నీ ఇద్దరు కలిసి చేసి ఇప్పుడు పిల్లల పేర్లు నువ్వు ఒక్కడివే డిసైడ్ చేస్తావా? అంతా నీ ఇష్టమేనా? దాని ఇష్టాలతో సంబంధం లేదా? ఏంటి దాని ఇష్టాలు? మొగుడు స్నానానికి నీళ్ళు పెట్టడం రాదు, సరిగా వంట చేయడం రాదు, ఇది పిల్లలకి పేర్లు పెట్టేస్తుందా? ఇది చేసే చెత్త వంటలు నేను కాబట్టి తింటున్నాను. నావి చెత్త వంటలా? మరి కాదా? టీ చేస్తే చక్కెరయో, చక్కెర అయితే టీ పొడయో, నేను అడిగితే నువ్వు ఇంకోటి చేస్తావు. నీకు నచ్చిన పూరీలతో ప్లేట్ లాగిస్తావు. నాకు నచ్చిన ఈ రోజున చేసావా? చేసి పెట్టావా? అవును, నేను చెయ్యను. నేను పూరియే చేస్తా. తింటే తిను, లేదంటే దుబ్బే. ఏంటే ఇవాళ నువ్వు ఇడ్లీయే చేస్తున్నావు? చెయ్యను. నువ్వు చెయ్యి. నువ్వు పూరియే చెయ్యి. ఉమెన్స్ ఆర్గనైజేషన్ కమిటీయా అయినా కానీ ఇవాళ నువ్వు ఇడ్లీయే చేస్తున్నావు. ఇడ్లీ, ఇడ్లీ, ఏంటయ్యా గొడవ? ఎందుకు ఇలా అరుచుకుంటున్నారు? సార్, ఇది కాలేజ్ గొడవ కాదు సార్, మ్యారేజ్ గొడవ. సరే, నేను పక్కింటి పెద్ద ఆయనగా అడుగుతున్నాను, రోజేంటి మీ గొడవ? సార్, గొడవ పడుతుంది, గోల్ చేస్తుంది వాడే సార్. చూసారు సార్, తనకి ఎంత పొగరు, పిల్లలకి ఎంత పొగరు అనుకోవచ్చు సార్. ఏమ్మా తప్పే కదా. అలా అడగండి సార్. ఇప్పుడు చెప్పు, ఇడ్లీ చేస్తానని చెప్పు. నేను చెయ్యను. పోన్లేమ్మా, ఈ ఒక్కసారికి చేయొచ్చు కదా. చేయండి సార్. చూసారు సార్, చూసారు అది. నువ్వన్నా ఈసారికి పూరి తినొచ్చు కదా. నేను తినను సార్. మానే కాలేదు, నీకా నాకా? చి, 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 ఇంట్లో మనసందరూ పోనా? ఎక్కడికి పోతాం? కడుపు కాలినప్పుడు తిరిగి ఇంటికే వస్తాం. నీ చేసిన పూరి తింటాం అంతే, అదే మాట మీద ఉండవే. ఇడ్లీ కావాలా నీకు? పూరి హలో, నేను మళ్ళీ చేస్తాను, పెట్టే. కడుపు కాలి నువ్వే తెస్తావు. సిరి, సిరి ఉండవే. ఏంటి వా డామినేషన్? సిరి అంటే ఏమనుకుంటున్నాడు? ఏమైంది? ఏమైందా? వాడికి నీతో లవ్ లేకుండానే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి లేకుండా నీతో పిల్లల్ని కన్నాడు. పిల్లలు లేకుండానే వాళ్ళకి పేర్లు కూడా డిసైడ్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరమ్మా? ఎవరు కావాలి? సార్, ఇక్కడ మూర్తి గారని. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరమ్మా. సార్, సేమ్ అడ్రస్. ఓ 2 months బిఫోర్ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళేమో. వాళ్ళు షిఫ్ట్ అయితే మేము వచ్చాం. వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ అయ్యారో చెప్పగలరా? మాకు తెలియదండి, సారీ. సార్, ఈ రోజు వరకు ఉన్న హోప్ ఇప్పుడు పోయింది అంకుల్.
ఇప్పటి వరకు మనకి తెలిసిన అన్ని చోట్ల వెతికించాం. ఇంకా జీవితంలో నా వాళ్ళని కలుసుకోలేనేమో అనిపిస్తుంది. హలో సార్. మీరా? మూర్తి గారి గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా రోజు వస్తున్నారు. ఎంక్వైరీ చేస్తున్నాంగా. సారీ సార్, కొంచెం ఇంపార్టెంట్, అందుకే. మీ బాధ నేను అర్థం చేసుకోగలనండి. అందుకే స్పెషల్ కేసు కింద తీసుకుని నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. ఆఫీస్కి వచ్చి 4 రోజులు అయింది. అక్కడ గస్తీ పెట్టాం. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇచ్చిన అడ్రస్ లో ఉండడు. ఆయన నీతో మాట్లాడే డైరెక్ట్ సీఏ గారితో మాట్లాడతాను. సీఏ గారు ఉండవయ్యా, చెప్పేది ఏ కానిస్టేబుల్, ఏంటా గొడవ? గొడవ కాదు సార్, బాధ. అరే మీతో చెప్పుకుందంటే రానివుడే. అసలు మీరైనా వింటారా లేకపోతే డీజీపీ దగ్గరికి వెళ్ళిపోమంటారా? ఏంటయ్యా అసలేంటి నీ ప్రాబ్లం? మూర్తి సార్. ఏ మూర్తి? జిఎస్ఎన్ మూర్తి అండి. జిఎస్ఎన్ మూర్తికి నీకు ఏంటి రిలేషన్? మనీ రిలేషన్ సార్. ఏదో ఫ్రెండ్ కదా అని అడగనే ₹1,00,000 ఇచ్చాను అంతే. అప్పటి నుంచి మనిషి అడ్రస్ లేడు. ఫోన్ చేసి స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే ఇల్లు కాదంటారు. మూర్తి నీకు తెలుసా? హే నువ్వు ఇక్కడ? మూర్తి నా ఫ్రెండ్ అండి. ₹1,00,000 తీసుకెళ్ళిపోయాడు. సార్ నా కంప్లైంట్ తీసుకుంటారా లేదా? లేదంటే నేను డీజీపీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగవే బాబు, ఈ అమ్మాయి ఆల్రెడీ అతను కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చింది. అతని కోసం వెతకని ప్లేస్ లేదు, చేయని ప్రయత్నం లేదు. ఓహో మీ వల్ల కూడా కాలేదా? ఓకే నా నెట్వర్క్ ఓపెన్ చేస్తా. వాడిని ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి నాకు బాగా తెలుసు. రే మూర్తి ఎక్కడ పారిపోతారా నువ్వు? చూడమ్మా, ఒక మనిషిని బ్లడ్ రిలేషన్ ఉన్నోడైనా వదిలేస్తాడేమో కానీ మనీ రిలేషన్ ఉన్నోడు మాత్రం వదలడు. వీడు దూకుడు చూస్తుంటే మూర్తిని పట్టుకునే వరకు వీడు ఆగడు. మా డ్యూటీ మేము ఎలాగూ చేస్తాం. నువ్వు వీడిని ఫాలో అయిపో, నీ పని అయిపోతుంది. వీడికి మూర్తి ఎలా తెలుసు? బొంగు తెలుసు. మరి తెలుసని చెప్పు. తెలివిగా చెప్పా. పాప మూర్తి తిప్పుకుంటూ మూర్తి మూర్తి అని తిరుగుతోంది. దాన్ని నా వైపు తిప్పుకోవాలని మూర్తి మనకు తెలుసు అని చెప్పాం. మన గెస్ట్ కరెక్ట్ అయితే మిస్ వస్తుంది. మూర్తి కిదర్ హై అంటది. మనం ఇదర్ హై ఉదర్ హై అంటూ బైక్ మీద సిటీ మొత్తం తిప్పేస్తాం అన్నమాట. మధ్య మధ్య స్పీడ్ బ్రేకర్స్. మన స్పీడ్కి బాడీ టు బాడీ టచింగ్స్. కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి బాడీలో ఫైర్, హార్ట్లో లవ్ పుట్టుకొస్తే. మా నీ బాణం గట్టిగా తెలియదురా, అటు చూడు. Once again telling you bro, don't underestimate me cause here I go yo. Here I go once again telling you bro. Here I go, here I go, here I go. ఫ్రెండ్స్ రారా. खामोश खामोश खामोश. ఏమైందన్నా? చంపాల్సింది నిన్ను కాదురా, ఆ గుంటనే. అదేంటన్నా? అదేంట ఇంతవరకు చాలా హోమ్లీగా పద్ధతిగా గుడిలోన నా సామి కొలువై ఉన్నాడే పూజకు వేలాయనే అని పాడి ఒక్కసారి గుడి వెనక నా స్వామి గుర్రమెక్కిపోతుంటాడే అంటదా హీరో నన్న క్యారెక్టర్ మెయింటైన్ చేయదు. సభ్యసామక్కడ నీకు అలా అనిపించిందా అన్న? అరే అన్న మీకు ఇంకా అర్థం కాలే. గా పూరికేమో గా మూర్తి కావాలి, గీడికేమో గా పూరి కావాలి. మూర్తి గాని దొరికించుకునికే వీడితో క్లోజ్ అయినట్టు గేమ్ ఆడుతుంది. పాగలుండడా నాయుడు. ఓ నీకు ఇలా అనిపించిందా అన్న? ఏంట్రా ఈ కన్ఫ్యూజన్? అన్నా నువ్వు కోపండి వచ్చిన మాట చెప్తానన్నా. ఏంటది? ఇప్పుడు చెప్పిన ముద్దు సీను దాని ముందు సీన్ నా కథలో లేవన్నా. మరెందుకు చెప్పావరా మెంటల్? ఇలా జరిగితే బాగుంటుందని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న బిట్ యాడ్ చేసుకున్నానన్నా. ఏంటది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? అవునన్నా. పాపం మీరు మాత్రం వన్ సైడ్ లవ్ స్టోరీ ఎంతసేపు వింటారు? డ్రైగా లేదు అన్నో. యాడ్ చేస్తే యాడ్ చేశాడు కానీ ఈ సీల్ తో ఈ కథకి మంచి కలర్ వచ్చిందన్నా. సూపర్. లేపేమన్నాగా రే తెత్తదవా. నీ చెత్త కథలో సాటిస్ఫాక్షన్ లాపి అసలు జరిగిందేదో చెప్పిసావు. అన్నా సారీ అన్నా, అసలు నిజంగా ఏం జరిగిందంటే వాడిని ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి నాకు బాగా తెలుసు. బొంగు తెలుసు. మరి తెలుసని చెప్పు. బైక్ మీద సిటీ మొత్తం తిప్పేస్తాం అనమాట. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్. మన స్పీడ్కి బాడీ టు బాడీ టచింగ్స్.
కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి బాడీలో ఫైర్, హార్ట్లో లవ్ పుట్టుకొస్తే ఎరా సిగ్గుందా? సిగ్గేంటి? చదువుకోవా? చదువుండి డౌట్స్ అని నేనే క్లియర్ చేయాలా? మూట్లో డౌట్స్ ఏంటి బావా? యాక్చువల్లీ అది పోలీస్ స్టేషన్లో. ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావా? ఒక ఆడపిల్ల విషయంలో అబద్ధం చెప్పటం తప్పనిపించడం లేదు. అసలు ఈ ప్రపంచంలో అబద్ధం అనేది ఆక్సిజన్ లాంటిది. ఆక్సిజన్ లేకుండా బతకచ్చేమో కానీ అబద్ధం చెప్పకుండా బతకలేం స్వీట్ హార్ట్. అసలు ఈ రోజుల్లో ఏ లవర్ అయినా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా తన లవ్ ని సెట్ చేసుకున్నాడా? లేదే. నేను కూడా అంతే. నా లవ్ ని సెట్ చేసుకోవడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడా. మూర్తి తెలుసు అని. లైట్ తీసుకో. ఏం చూస్తున్నారు? కోపం వచ్చి కొట్టాను. నువ్వు కంటిన్యూ చేయి. చూడు, లైఫ్ లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఒక కొత్త ప్రాబ్లం లా ఆడవుకో. చూడు బంగారం, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఎవరికి వాడికి ఒక్కడికే ప్రాబ్లమ్స్ అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. వీలైతే షేర్ చేసుకో, హెల్ప్ చేసి పెడతాం. సరే, ఓ హెల్ప్ చేస్తావా? చెప్పండి. నన్ను నీ ప్రేమని మర్చిపో. అది చచ్చినా జరగదు. అయితే చచ్చిపో 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 చచ్చిపో. వెళ్ళానన్నా అక్కడ మనలాంటి కేసులే. ఈ స్టేట్లో లవర్స్ కన్నా వన్ సైడ్ లవర్స్ ఎక్కువైపోయారు. ఏంట్రా నీ బాధ? మార్నింగ్ ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టాను, చూసి లైక్ కొట్టలేదు, షేర్ చేసుకోలేదు. ఏం నీ గోలా? బలిసిందా నీకు? నా ఫోన్ బిల్ కట్టి నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్. ఏంటమ్మా, ఏమైంది? ఎవరన్నా మీరు? ఆ కత్తి చేతులు చూడండి మేడం, తన్ని కొట్టానని గ్రడ్జ్ పెట్టుకొని నన్ను చంపడానికి వచ్చాడు మేడం. చంపడానికి వచ్చింది నేను కాదే, వీళ్ళు. రేయ్ చెప్పండి రా. చంపడానికి వచ్చింది మేమే, కానీ నువ్వు చెప్తేనే కదా మేము వచ్చాం. రే ఎదవల్లారా, నిజం చెప్పండి రా. ఆల్రెడీ నెగిటివ్ ఇంప్రెషన్ రా. సారీ అన్న, సిస్టర్ని చూస్తే ఇన్నోసెంట్ ఫేస్ లా ఉంది, అందుకని చంపలేకపోయావు. నువ్వు ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకో అన్నా. చంపేద్దాం అనుకున్నావా? ఏంట్రా మాట్లాడవే? ఇంకేం ఆడతాం బొంగు. దారుణంగా బుక్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు వేసిన క్యాసెట్ కి నేను DVD వేసిన నమ్మం. నువ్వు గాని లవ్ చేయకపోతే చస్తామని బెదిరిస్తారు, లవర్ దక్కకపోతే చంపేయాలని చూస్తారు. కొటేషన్ అదిరింది. నెక్స్ట్. అమ్మాయిల్ని చంపడం ఫ్యాషన్ అయిపోయింది. ట్యాగ్ లైన్ కేక. నెక్స్ట్. ఢిల్లీలో నిర్భయ, ఇప్పుడు హైదరాబాద్ లో 2GB ఫేస్ 1 TB అవుద్ది. వాటితో డిస్కషన్ ఏంటి? కాల్ ది పోలీస్. వద్దు మేడం, పోలీస్ కంప్లైంట్ అంటే నా కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి న్యూ లైఫ్ స్టార్ట్ చేసుకో. అరే మా బంగారమే, మా తల్లే. అదిరా, మా బంగారం మనకి సెకండ్ లైఫ్ ఇచ్చింది. ఈ పిల్లకి రాగిందేంట్రా? చచ్చేదానికి ఫోన్ రీఛార్జ్ ఎందురా? డబ్బులు దండ కాకపోతే. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. దానికి తెలుసా? కరెక్టే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీకేంటి? పవర్ స్టార్ సినిమా చూసేటప్పుడు పవర్ కట్టినట్టు మధ్యలో ఈడేవడరా? వీడు దాని పెయింటింగ్ ఎందుకు కొట్టేసినట్టు, మళ్ళీ ఎందుకు ఇచ్చినట్టు? హలో బ్యూటీ, నీ స్కూటీ. అమ్మ టోపీ, వీడి స్కెచ్ పెయింటింగ్ కోసం కాదురా, స్కూటీ కోసం. దిగు పట్టుకున్నా పట్టుకున్నా. అప్పుడు అబ్బా, వాడు స్కెచ్ స్కూటీ కోసం కాదు, పెయింటింగ్ కోసం కాదు, మన లారీ కోసం రా. అన్నా ఎరా పోయిందా? పోయిందన్నా. పోరీ కదా మన లారీ. లారీ బాటం ఏంట్రా? అన్న ఈ బజార్ పెద్ద చోరు బజార్ లా ఉందన్నా. నువ్వు ఒకసారి ఎస్పీకి ఫోన్ చేసి రేయ్ పెద్ద సేలేసి ఉంటే నరికేస్తాను నా కొడక. ఫాలో. పోరీనా లారీనా? పోరిన్ బే. అట్టగే అన్న. ఏదిరే పిల్ల? సైలు, అది గెట్ లాస్ట్. నీతో మాట్లాడాలి. చూడు సీను, అయిన వాళ్ళందరూ ఉండి కావలసినవన్నీ ఉన్నా ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నీకు తెలుసు అనుకుంటాను. కానీ నేను పాలు తాగే వయసు నుంచే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాను.
ఇలాంటి సిచ్యువేషన్లో పెరిగొచ్చిన నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో హలో శైలజ, నేను వై ఛానల్ నుంచి ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను వేరే కేసు స్టడీ చేస్తుంటే నీ లైఫ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయి. వాట్ యు మీన్? నువ్వు అనుకుంటున్నట్లుగా అనాథవు కావు. నీకంటూ ఒక బ్లడ్ రిలేషన్ ఉంది. వాళ్ళు ఎవరో ఏంటో పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాను. ఎప్పుడు కలవాలో నేను ఫోన్ చేసి చెప్తాను. హలో హలో, ఎవరూ లేరనుకుంటున్న నాకు నా వాళ్ళంటూ ఉన్నారని తెలిసింది. కానీ అది అమ్మ, నాన్న, అక్క, చెల్ల, అన్న, తమ్ముడా, ఎవరు ఏంటనేది తెలీదు. కలుస్తానని ఫోన్ చేసిన షఫీక్ కనిపించకుండా పోయాడు. ఈ రోజు, ఈ నిమిషం, ఇప్పటి వరకు అతన్నే వెతుకుతున్నాను. నువ్వేమో లవ్ అని, ప్రపోజల్స్ అని టెన్షన్లో నాకు ఇరిటేషన్ లా తయారయ్యావు. శైలు, నేను చెప్పేది కూడా ఒకసారి. ఇప్పటికైనా నన్ను వదిలే ప్లీజ్. మేడం రజియా సుల్తానా బేగం. ఫస్ట్ ఫ్యాన్స్ అన్నారు, బోరబండ్ల గుడి అన్నారు, లక్స్ యాడ్ అన్నారు, ఇప్పుడేమో ఈ బుర్ఖాయస్ పంపిస్తున్నారు. ఏంటో ఏమో. మేడం అక్కడే అయిపోయారండి. రండి మిసెస్ షఫీ. చాలా థ్యాంక్స్ అండి. షఫీని కాకపోయినా అతన్ని మిస్సెస్ ని తీసుకొచ్చారు మీరు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదండి, అతనికి. అవును శైలు, నీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక కంటికి కొనుక్లేదు, మనసుకు కుదరలేదు. షఫీ కోసం ఎంత వెతికినా ఫలితం లేదు. అప్పుడు కళ్ళు మూసుకొని నా ఇష్ట దైవం షిర్డి సాయిబాబాని తలుచుకున్నాను. కళ్ళు తెరిచిన వెంటనే షఫీ ఫోటో పట్టుకొని వీణీ దేక్నాయి అంటూ దేక్కుంటూ మా అక్క కనిపించినాయి. సరే అమ్మా, ఇక నేను వెళ్తా. థ్యాంక్స్ అండి. అవును, షఫీ గారు ఎక్కడండి? మీకి మెయిల్ చేయాలని ఫోన్ చేసినాయి, కనపడకుండా పోయి మాకి అన్యాయం చేసినాయి. ఆ దినం నుండి ఈ దినం వరకు దినం మాది దేక్తానే ఉన్నాయి. తెలియదు. అయ్యో, మరెలా? మీది ఫికర్ కావద్దు, మీది మా ఇంటికి రండి. రేపు షఫీ తప్పక వస్తాయి. ఇన్ని రోజులు రానోడు రేపు సడన్ గా ఎలా వస్తాడు? రేపు మాది పుట్టిన దినం, మాది చూడకుండా షఫీ ఉండలేడు. రేపు రాకపోతే ఎల్లుండి వాడిది పుట్టిన దినం, వాడిది చూడకుండా నేనుండలేను. ఎల్లుండి కూడా రాకపోతే అవతల ఎల్లుండి వస్తాయి. ఆ రోజు మాది షాదీ దినం, అప్పుడు కూడా రాకపోతే వాడికి దినం చేస్తాయి, మీకు బిర్యానీ పెడతాయి, వాడికి పిండం పెడతాయి. అంటే శైలు ఈ 4 రోజులు మీతో ఉండాలంటే కష్టమేమో. షఫీ కోసం 4 రోజులేంటి, 40 రోజులైనా ఉంటా. నేను వస్తాను, ఒక్క నిమిషం. అది షఫీ కనపడాలని మక్కాకి మొక్కినాం, తిరుపతి బి ఎక్కినాం, అక్కడే రింగ్ టోన్ పెట్టినాం. శైలు, మాది ఇంట్లో ఒక పాగల్ దిమాగున్నాయి. నీది వయసు చూస్తే సంపతాయి అంటాయి, నాది వయసు చూస్తే పెళ్ళామంటాయి. నీది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. పిచ్చోడా? అక్క, మన ఇంట్లో పిచ్చోడెవడు? మీ బావ నేను చేస్తావు, అందుకే మెంటలోడానికి ఒకటే రా. అక్క నువ్వు కేక. ఒరే యాదిగా, నీకుందిరా రే. ఇది మైసమ్మన కొట్టిన దెబ్బ కాదురా, ఆ సీనుగాడు ఇండైరెక్ట్ కొట్టించిన దెబ్బ. ఆడికి అన్నమాట ఇచ్చాడు, నేను కాదుగా. ముందు ఆ నేసేసి ఆ తర్వాత పిల్లని చంపేసి అప్పుడు మైసమ్మనని కలుస్తానని చెప్పండి. నేను మీకోసం ఊరంతా తిండి తిప్ప లేకుండా తిరుగుతుంటే మీరు మా ఇంటికి వచ్చి VIP ట్రీట్మెంట్ తీసుకుంటారా? మిమ్మల్ని అయిపోయారా రే? మీరు అయిపోయారా? ఏంట్రా సైకిల్ దీన్ని చంపేస్తా. ఓకే అంకుల్, చంపేత్రు గాని కొంచెం టిఫిన్ అయ్యాక చంపేత్రు. ఏంటి టిఫిన్ అయ్యాక చంపాలా? నేను ఇప్పుడే చంపేస్తాను. శతాన్కే బచ్చే, ఉల్లుకే పట్టే, ఇంటికి వచ్చిన గెస్ట్ ని పాగల్ దిమాతో పరిశ్రమ చేస్తున్నాయి. ఒసేయ్, ఒంటిగా బోర్కా ఏందే, కంటిగా సుర్మ ఏందే, నోటిగా భాష ఏందే? హాయ్ అల్లా, ఈ పాగల్ దిమాగ్తో తిన్నాం వస్తున్నా. కోడల్ని పట్టుకొని అది ఇది అంటాయి. కోడలా? ఎవరికి? నీకి. మరి నేనెవరు? మామాజీ. ఎవరికి? మాకి. నువ్వు కోడలు, నేను మామనే. మరి నా పెళ్ళం ఏదే? లేసిపోయింది. అప్పటి నుంచి వీడిది ఖరాబ్ అయింది. నా పెళ్ళం లేచిపోయింది. అవును, నాకు మెంటలు కూడా వచ్చింది. మరి నీ మొగుడేడమ్మా? అది వీడా? వీడెవరు తెలుసా? మాది మొగుడు షఫీ. మరి మాది? వాడిది ఫాదర్ రఫీ.
నువ్వు గమ్ముడు కాసేపు వీడి కట్టి చెప్తాడు. నువ్వు చెప్పరా, నీ పేరేంటి? సీను. తన పేరు? శైలజ. దాని పేరు? రజియా సుల్తానా బేగం. మొదటి రెండు పేరు కరెక్ట్ చెప్పి మూడో పేరు తప్పు చెబుతావు. సరే అదే ప్రశ్న నేను అడుగుతా, నువ్వు చెప్పు. నేనెవరు? సీను. తనెవరు? శైలు. ఆవిడెవరు? నా పెళ్ళాం సత్య. మొదటి రెండు కరెక్ట్ చెప్పి లాస్ట్ తప్పు చెప్తాయి. నన్ను కొడతాయి? కొడతాయి కాదు, పీక పిసుకుతాయి. పిసుకుతాయి. ఆడు నీకు మొగుడెట్టయ్యాడు, నేను నీకు మావనట్టయ్యాను, వీళ్ళిద్దరు మన ఇంటికి గెస్ట్లు అట్టయ్యారు. చెప్తాయి చెప్తాను. హలో, నేనమ్మా షఫీన్ మాట్లాడుతున్నాను. షఫీ. సీను, షఫీ ఫోన్. షఫీ గారు ఎక్కడున్నారు మీరు? నేను మీ ఇంట్లోనే ఉన్నాను. మీ వైఫ్ బేగం నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఏంటమ్మా, నిన్నెవరో రాంగ్ లీడ్ చేశారు. నా భార్య పేరు బేగం కాదు, సురేఖ. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేను కేరళలో ఉన్నాను. కాచిగూడ రైల్వే స్టేషన్లో నా మిస్సెస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి కలవండి. ఈరోజు సాయంత్రం 5:30కి సబరి ఎక్స్ప్రెస్కి బయలుదేరండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వివరాలు చెప్తాను. శైలు, మాది షఫీ దొరకాలని అల్లాకి మొక్కి హల్వా చేశాను, తీసుకో. ఏంటి అందరూ ఒకలా ఉన్నాయి? అంటే మీది అల్లా కరుణించాడు, ఆ షఫీయే ఫోన్ చేశాడు. మీది నోరు ముయ్యండి. అదిగా సరే, ఇదంతా నీకోసం. నా ప్రాబ్లం చెప్తే అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటావు అనుకోలేదు. మీరు శైలజ? మీరు మిసెస్ షఫీ? అవును, రండి వెళ్దాం. ఏమా ఎక్కడికి తప్పవుతున్నారు? కోటాయమా? ఏం లేదమ్మా, కేరళలో ఎందుకు ఒకే టైంలో 2 ట్రైన్స్ దా ఉన్నాయి. మేమంతా శబరి ఎక్స్ప్రెస్ లో వెళ్దాం అనుకుంటున్నాము. కేరళ ఎక్స్ప్రెస్ కి 2 టికెట్స్ దా ఉన్నాయి. మీకేమైనా కావాలా? థ్యాంక్ యూ, రండి. అబ్బా, నువ్వు చెప్పినట్టుగా చేసినామో. థ్యాంక్స్ బాబాయ్. ఎత్తు బంగారం, ఎత్తమ్మా. హలో, మేము కూడా టికెట్ కొనుక్కున్నాం, కేరళ వెళ్తున్నాం. వెళ్ళకూడదా? మాట్లాడద్దు. ఎవరెవరితో మాట్లాడారు? నేను నీతో మాట్లాడా, నువ్వు నాతో మాట్లాడావా? సార్ మీరు చెప్పండి సార్, నేను తనతో మాట్లాడా, తను నాతో మాట్లాడిందా? నా పెన్న వాడు నాతో మాట్లాడి వారు ఉన్నాయన్నది, అది ట్రై చేస్తున్న నడమ నీ గలబా. ఎత్తు బంగారం, ఎత్తుంది. నా పెన్న వాడు ఎత్తుంది. ఎందుకు కోపం? ఏదో చిన్న అబద్ధం ఆడుతుంది. ఎదుగు నీ రూమ్ బా సంతోష పెట్టడానికి. ఈ ప్రపంచంలో అబద్ధం ఆడిన వారు ఎవరంటారు? ఏదో నీ రూమ్ సంతోష పెడతాడు స్వల్ప. ఇప్పుడు లవ్ లో చిన్న అబద్ధాలు స్వీట్. ఏమా ఇగో బంగారం, అంత నాళ్ళు షాపింగ్ మాల్లో నలుగురు మధ్య చెంప మీద పూస్తుంది. నేనేం కోపడుతున్నా? నవ్వుతూ పోలే, అర్థం చేసుకో. ప్రేమిస్తున్నాడు కదా, కాదులు పండ్రా. హలో, ఎన్నడా లేడీస్ బాగా ప్రేమించిన వాళ్ళు దూరంగా పెడతారు. హలో, ఐ లవ్ చెప్పు బంగారం. ఐ లవ్ యు చెప్పు. అయ్యో నా ఫోను బంగారం. సార్, ఇక్కడ శైలు అంటే ఎవరమ్మా? నేనే సార్. మొబైల్ కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా? అవును సార్. ఎవరి మీద? వీడి మీద. తీసి చేస్తున్నాడు సార్, రోడ్ సైడ్ రోమ్లో వీడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఏడిపిస్తున్నాడు సార్. వీడి మాటలతో చేష్టలతో టార్చర్ పెడుతున్నాడు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు సార్. తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. సైలు హెడ్ ఏక్ అనుకో, టార్చర్ అనుకో, ఏమన్నా అనుకో, ఒక 2 రోజులు ట్రావెల్ చేయండి సార్. ప్లీజ్ సైలు. సార్ తీసుకెళ్ళండి సార్. ఒక్క నిమిషం సార్. సైలు నేను చంపడానికి ప్లాన్ చేస్తాను, నేను చంపేస్తా సైలు. ప్లీజ్ ఎవరు చంపేది? సార్ ఇలాంటి కథలు చాలా చెప్పాడు. ప్లీజ్ తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సైలు. ప్లీజ్ సార్. ఏరా, పోలీసు సోడని కొడతావా? అంత ధైర్యం ఉందరా నీకు? సారీ చూపిస్తా. సైలు నేను చెప్పేది సైలు ప్లీజ్. నేను చెప్పేది తెలుసు సైలు, మైసమ్మని నేను చంపాలని ట్రై చేశాను సైలు. ఈ 2 రోజులు ట్రావెల్ అవుతుంది సైలు. అదంతా మొహం కూడా చూపించాను. సెకండ్ కూడా నేను భరించలేదు.
అల్లరిగా వెంట పడుతున్నావు అనుకున్నాను. నిజం తెలియక మూర్ఖంగా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ సీను. ఎవరు నువ్వు? ఏంటిదంతా? అసలు నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నా మీద ఏంటి నీకు పగ? చెప్పు. నేను చెప్తానమ్మా. షఫీ, నిన్ను చంపడానికి వచ్చింది తనే కానీ చంపాలన్న నిర్ణయం మాత్రం మైసమ్మది కాదు. మరి కాబోయే సీఎం. అతనికి నాతో ఏంటి ప్రాబ్లం? నువ్వే ఆయనకు ప్రాబ్లం. సీఎంగా గంగాప్రసాద, ప్రభాకర ఎవరిని నిర్ణయించాలా అని పార్టీ తర్జన భర్జనలో ఉండగా నేను ప్రభాకర్ని కలిశాను. గంగాప్రసాద్ చేసిన స్కాములు, క్రైములు మొత్తం సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. వీటిని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తే మీరే సీఎం. ఇంకెందుకు ఆలస్యం, టెలికాస్ట్ చేసేయి. కానీ మీ లూప్ హోల్ కూడా ఒకటి బయటపడింది. ప్రజాసేవతో వేరే వ్యాపకం లేని వాడిని నాకేం లూప్ హోల్స్ ఉన్నాయిరా? రాజమండ్రి, ముమ్మిడివరం, పార్వతి. నీ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం నువ్వు పుట్టి పెరిగిన ఊరిల్లే. నేను ఎవరిని కలిసినా ప్రతివాడు నిన్ను పొగడ్డమే. కానీ ఒక పెద్ద ఆయన తనే వచ్చి నన్ను కలిశాడు. నీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలని చెప్పాడు. పార్వతి, నువ్వు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మీ పార్టీలో ఒక సామాన్య కార్యకర్త. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. నీ పర్సనల్ కార్యక్రమాల్లో ఇంకా బాగా ఇంట్రెస్ట్గా పాల్గొనేది. దాని ఫలితం నీ కారణంగా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. నీ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఆమెను చంపేశావు. అక్కడితో కథ ముగిసిందనుకున్నావు. అసలు కథ అక్కడే స్టార్ట్ అయింది. నీ పాపం పెరిగి ఇప్పుడు ఆ పాపకు 20 సంవత్సరాలు. ఎప్పుడురా నువ్వు వాడి బొక్కలు వీడి బొక్కలు వెతకడం, ప్రతి వాడి బొక్కలు ఏలెట్టడం? మంచి ప్రొఫెషన్ రానిది. కష్టపడి నిచ్చెనెక్కొస్తే వైకుంఠపాళెలో పాముల మింగేయడమేనా? కాలుతుంది ఇక్కడ. దీనికి బేరం ఎంతో చెప్పు, ఎంత కావాలి? డబ్బులో ఏముంది సార్, సీఎం మీరే కావాలి, కానీ మీ రిమోట్ నేనవ్వాలి. పవర్ మీది, ప్లే నాది. వస్తా. హలో ఎస్పీ, నీకు డీజీపీ అవ్వాలనుందా? షఫీ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఇప్పుడు తెలిసిందా ఆ పిల్ల చావు నాకెంత అవసరమో అర్థమైందా? ఓ వెళ్ళి ఆ అమ్మాయిని చంపేయ్. పదవి కోసం కూతురుని కూడా చంపుకుంటావా? కూతురేంట్రా, నా ఆత్మను సీఎం చేస్తానని చెప్పు. గొంతు నొక్కేసుకుని చచ్చిపోతా. పవర్ అంటే అదిరా, పిచ్చి గులా వ్యసనం. రే వెళ్ళి చంపే. ఈ మైసమ్మ పనిచేయడు. మైసమ్మ కాకపోతే ఏ బోడమ్మో బొక్కమ్మో వాళ్ళు చావడం గ్యారంటీ. బోడమ్మ బొక్కమ్మ జేజమ్మో ఈ మైసమ్మ దాటి ఎవడో వెళ్ళాడు. చేతనైతే నువ్వు నన్ను చంపాయి. బయట పబ్లిక్ మీడియా లేకపోతే పిట్టను కాల్చినట్టు కాల్ చేసేవాడురా. నువ్వు నా మనిషిరా, నిన్నెందుకు చంపుతాను? అయితే వాళ్ళని వదిలేయి. వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. అయితే నేను చంపే. నిన్ను చంపను. వాళ్ళని వదిలేయి. వాళ్ళని వదలను. ఏం చేస్తావు? నిన్ను చంపాను. ఎలా చంపుతావురా? కత్తాగన్నా? ఒరే పిచ్చోడా, ఈ కత్తి, గన్ను, బాంబు, బుల్లెట్లు ఇవన్నిటిని ఒక మనిషి రూపం చేస్తే వాడి పేరేరా ప్రభాకర్. చావు కన్నా డేంజరస్. వీడు నన్ను చంపడానికి ట్రై చేశాడు. రే, నీది రౌడీ బ్రెయిన్ అయితే నాది పొలిటికల్ బ్రెయిన్. నువ్వుండగా వాళ్ళని ఏమీ చేయలేనని అర్థమైంది. అందుకే ఇలా లాక్ చేశాను. నన్ను లాక్ చేసావు. వాడిట్టరాడు వంకర్ టింకర్గా వస్తాడు. నిన్ను పుడుకోబెట్టడం ఖాయం. తీసుకెళ్ళండి. ఇలాంటి తండ్రి నాకు వద్దు. నీ ప్రేమ నాకు చాలు. చూడు బంగారం, నీకు బాబొద్దేమో, నాకు మాంగారు కావాలి. మంచి చెడు చెప్పడానికి చెడ్డోడైనా ఇంటికి ఒక పెద్దోడు కావాలి. అవన్నీ అవసరమా? మన అనవసరం అనుకున్నా మీ బాబుకి నేను చంపడం అవసరం. వదలడు. అలా అని చెప్పి మనం మాంగారిని చంపుకునేది చెడ్డోరం కాదు. అయినా నువ్వు వద్దనుకుంటుంది మీ డాడ్ని కాదు, వాడిలో ఉన్న బ్యాడ్ని. అవునా? నేను ప్రేమించానన్న మాటే గానీ ఇప్పుడు దాకా నీకు గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కదూ. ఇస్తా. మీ బాబు బ్రెయిన్ లో కట్ అయిపోయిన బ్లడ్ రిలేషన్ వైర్ ని అతికించి లైఫ్ టైం నీ కోసమే బతికేలాగా మార్చి మీ డాడీని గిఫ్ట్ గా ఇస్తా. ఓకేనా? నన్ను నమ్ము. అబ్బా అమ్మ నీ హక్కు. ఏ ఉంది దీని పవర్? మావా
నీకింక యాసిడ్తో షవరే ఎంత మంచి లైఫ్ చూడు. అసెంబ్లీలో కూర్చొని ఎత్తుకు పై ఎత్తులు వేయటాలు లేవు, కన్నింగ్ మెంటాలిటీస్ లేవు, రియాక్షన్స్ లేవు, ప్లాన్స్ లేవు. ఓన్లీ విల్ టైమింగ్ ఫాలో అయిపోతే చాలు. ఇంతకన్నా మంచి లైఫ్ ఏమైనా ఉందా మావా? చెప్పేవాడు బానే ఉంటుంది, చేసేవాడు తెలుస్తుంది. ఇక్కడ ఏం టైమింగ్ ఉన్నది 2 చేతుల్లో. ఇక్కడ శ్రీను గారి దెబ్బకి సీఎం అవ్వాల్సిన ప్రభాకర్ ఇలా బన్నీచి నీళ్ళతో సెటిల్ అయిపోయాడు. మరి సెటిల్మెంట్లు చేసుకునే మైసమ్ ఏం చేస్తున్నాడో చూద్దామా? ఆటో ఒకటి పిల్ల వస్తావా?